రాజా సూర్య చోడన్. నా 2 ప్రధాన సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాను. చాలామంది 2 సూత్రాలను మాత్రమే గుర్తించినప్పటికీ పరిగణించవలసిన లెక్కలేనన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటి సూత్రం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ చట్టాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలి. రెండవ సూత్రం: ఒక బ్యాంకర్ గృహ రుణం తీసుకున్నప్పుడు కస్టమర్ దానిని తిరిగి చెల్లించలేకపోతే మరియు జప్తు కోసం బ్యాంకును సంప్రదించినట్లయితే ఈ ప్రక్రియలో బ్యాంకు యజమాని తప్పనిసరిగా ఉండాలి. ఒక దేశంలో రాజకీయ పార్టీని ప్రారంభించడం చాలా సులభం. అయితే అంతర్జాతీయంగా పనిచేసే పార్టీని ప్రారంభించడం ఒక సవాలుతో కూడిన పని. సులభమైన మార్గాన్ని ఎంచుకోవడం కంటే కష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో నేను వృద్ధి చెందుతాను. ఇతర రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వివిధ సూత్రాలపై ప్రచారం చేస్తారు. మీకు ఇప్పటికే తెలిసినట్లుగా నేను దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడమే నా లక్ష్యం మరియు మా పార్టీని అంతర్జాతీయంగా వ్యాప్తి చేయడానికి నా వ్యూహాన్ని ఉపయోగిస్తాను. నా వ్యూహం: ప్రపంచ సినిమా. 10% ఎన్నికల ఓట్లను సేకరించడానికి సినిమా యొక్క ప్రపంచ ప్రభావాన్ని ఉపయోగించుకోవాలని నేను ప్లాన్ చేస్తున్నాను. వినోదం. 50% ఎన్నికల ఓట్లను సేకరించడానికి నేను ప్రపంచంతో ఒక విదూషకుడిలా సంభాషించాలనుకుంటున్నాను. యువత నిశ్చితార్థం. ప్రపంచవ్యాప్తంగా యువతను 20% ఓట్లను సేకరించడానికి నేను నిమగ్నం చేయడంపై దృష్టి పెడతాను. రైతులకు మద్దతు. 10% ఓట్లను సేకరించడానికి నేను ప్రపంచవ్యాప్తంగా రైతులను చేరుకుంటాను. పరిశుభ్రమైన నీటి లభ్యత. మిగిలిన 10% ఓట్లను సేకరించడానికి ప్రపంచవ్యాప్తంగా తాగునీటి సమస్యల కోసం నేను వాదిస్తాను. ఈ 2 సూత్రాల ఆధారంగా మా పార్టీ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను మరియు అవసరమైతే భవిష్యత్తులో అదనపు సూత్రాలను వివరిస్తాను. ఈ సందేశం 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకుల కోసం ఉద్దేశించబడింది.